సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతోంది. సదరు ఫోటోలో ఒక పక్క రమ్యకృష్ణ, మరోవైపు నగ్మ ఉండడంతో మధ్యలో కుర్రాడున్నాడు. అతని గెటప్ చూస్తే ఒక బ్రాహ్మణుడని స్పష్టంగా అర్థమవుతోంది. ఆ కుర్రాడు నటుడు కాదు, మనందరికీ తెలిసిన ఒక సెన్సేషన్ పర్సనాలిటీ. ఇప్పటికే కొందరు గుర్తుపట్టుంటారు. ఆయనెవరో కాదు, వేణుస్వామట. వివాదాస్పద వ్యాఖ్యలతో వేణుస్వామి అంతటి పాపులారిటీని సంపాదించేశారు, తెలిసిందే కదా. వేణుస్వామి తరచుగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల భవిష్యత్తు ఏమిటో చెప్తూ ఉంటారు. కొత్తగా ఒక హీరో లేదా హీరోయిన్ పెళ్లి చేసుకుంటే వాళ్ళ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉందో చెప్తాడు. జాతకరీత్యా కొన్ని జంటలు విడిపోవడం ఖాయమని వేణుస్వామి అంచనా వేశారు. నిజంగానే అది జరిగిందట. వేణుస్వామి చెప్పిన కొన్ని మాటలు నిజమయ్యాయి. ఇక వేణుస్వామి అంటే నమ్మకం ఉన్న సెలబ్రిటీస్ ఎందరో కూడా ఉన్నారు. కెరియర్లో ఎదిగేందుకు నటులు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు ప్రత్యేక పూజలు చేయించుకుంటూ ఉంటారు. వారి వద్ద వేణుస్వామి లక్షలు లక్షలు ఛార్జ్ చేస్తారు. డబ్బు ఖర్చైనా పర్లేదు, వేణుస్వామితో పూజ చేయించుకుంటే మంచిది జరుగుతుందని భావిస్తారు. రష్మిక మందన, నిధి అగర్వాల్, టింపుల్ హైతి, అశు రెడ్డి ఇలా పలువురు సెలబ్రిటీస్ వేణుస్వామిని గుడ్డిగా ఫాలో అవుతారు. కాగా వేణుస్వామికి ఇండస్ట్రీలో మంచి సర్కిల్స్లో కూడా ఆయన స్ట్రాంగ్గా తెలుస్తుంది. టీనేజ్ నుంచే వేణుస్వామి సినిమా కార్యక్రమాలకు సంబంధించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొనేవారట. ముగ్గురు మునగాళ్ళు మూవీ ప్రారంభోత్సవ వేడుకలో వేణుస్వామి పాల్గొన్నారు. ఆయన పూజలు చేస్తూ 1994లో విడుదలైన ముగ్గురు మునగాళ్ళ సినిమా నాటికి వేణుస్వామి టీనేజ్లోనే ఉన్నారు. ఆ ఫోటోలో పాటుగా ఎన్టీఆర్, బాలకృష్ణ, చిరంజీవి, చంద్రబాబు, కేసీఆర్ వంటి ప్రముఖులతో పూజలు చేస్తున్న వేణుస్వామి ఫొటోస్తో కూడిన ఒక వీడియో వైరల్ అవుతోంది. మొత్తానికి వేణుస్వామి, విఆర్ ఆర్మీ అంటూ వీటికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఎంతగానో సెన్సేషన్గా మారుతోంది. ఏది ఏదైనా సో, ఇక్కడ ఏదో అద్భుతంగా ఈ వీడియోలో 1989 నుంచి ఇండస్ట్రీ, పొలిటికల్ జర్నీకి సంబంధించిన ఆయన విషయాలు ఆయన బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేయడం జరిగిందట. మొత్తానికి వేణుస్వామి మొన్న ఈ మధ్య క్రికెట్ వరల్డ్ కప్ మనం గెలిచేస్తాం అంటూ చెప్పడం, ఆ తర్వాత ఓడిపోవడం, ఆ తర్వాత ఇంకా 'సలార్' సినిమా ఫ్లాప్ అవుతుందని చెప్పడం, అది 700 కోట్లు కలెక్ట్ చేయడంతో వేణుస్వామి డిమాండ్ డౌన్ అనుకున్నాం గానీ, ఈయన కాన్సంట్రేషన్ అంతా సినిమా ఇండస్ట్రీ మీదే ఉండడం చూస్తుంటే కొంచెం టెన్షన్ అనిపిస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషనల్‌గా చేద్దామని అనుకుంటున్నాం. కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అంతా జరిగితే అంతా కూడా ఓకే. కాబట్టి ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో సైతం ఎంతగానో సెన్సేషనల్‌గా మారుతోంది. అలాగే అభిమానుల దగ్గర ప్రయారిటీ తీసుకోవడానికి పెద్దగా ఏమీ లేదనేది కూడా తెలుస్తోంది. సో, ఎంతైనా వేణుస్వామి గదా! పూజలు బలంగానే చేస్తారట.